ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై క్లారిటీ వస్తుందంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఇప్పటికే ఆశావహులు హస్తినలోనే మకాం వేశారు. కేబినెట్ విస్తరణపై హైకమాండ్తో సీఎం రేవంత్ భేటీ అయ్యే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం సీఎం సహా 11 మంది మంత్రులు ఉన్నారు. కేబినెట్ విస్తరణ జరిగితే మరో 6గురికి ఛాన్స్ ఉంటుంది. రేవంత్ సర్కార్ ఏడాది పాలన పూర్తి చేసుకోవడంతో మంత్రివర్గ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని ఎదురు చూస్తున్నారు ఆశావహులు. కేబినెట్లో చోటు కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు ఢిల్లీలోని కాంగ్రెస్ అగ్రనేతలతో పాటు రాష్ట్రంలోని ముఖ్య నేతలను కలిసి మంత్రి పదవి కోసం ట్రై చేస్తున్నారు. ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి, మదన్ మోహన్ రావు, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మంత్రి పదవి రేసులో ఉన్నారు. గడ్డం వినోద్, గడ్డం వివేక్, ప్రేమ్ సాగర్ రావు, సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మైనారిటీ కోటాలో, ఫెరోజ్ ఖాన్ కేబినెట్లో చోటు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రెండో రోజు బిజీగా గడపనున్నారు. ఇవాళ నిర్మలా సీతారామన్తో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. నిన్న 3 కేంద్ర మంత్రులతో సమావేశం అయ్యారు ముఖ్యమంత్రి. కిషన్ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్, నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్, సింగరేణి, రహదారులు, కేంద్రీయ విద్యాలయాల గురించి చర్చించారు. వాటి మీద త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.